హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియాశ్రీ బ్లాగ్స్. ఈరోజు మరొక ప్రసాదం రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి గోధుమ నూక ప్రసాదం. ఇది వచ్చేసి మనకు శివుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఏదో ఒక రోజు శివునికి నైవేద్యంగా పెట్టొచ్చు. వీలైతే సోమవారం పెట్టడానికి ట్రై చేయండి. ముందుగా ప్రసాదానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి చాప్ చేసి పెట్టుకున్న బాదాం అలాగే కాజుని వేసేసి ఒక 2 నిమిషాలు అవి వేగాక అందులో కొన్ని కిస్మిస్లు కూడా వేసేసి వేగనివ్వాలి. కిస్మిస్లన్నీ ఈ విధంగా పొంగినాక మనం ఇవన్నీ తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. మీరు అదే ప్యాన్లో చేసేసుకోండి, నేను వేరొక ప్యాన్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసేసుకొని అందులో 1 కప్పు గోధుమ నూక రవ్వ, ఇది మనకు కిరాణా షాపులో అయినా సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరికేస్తుంది. ఇది వేసేసి కలిపి వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని పక్కన వేడి చేసుకోవడానికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు రవ్వ వేగేలోపు నీరు కూడా వేడెక్కుతాయి. రవ్వ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి మంచిగా వేగినాక రవ్వలో మనం ఇందాక వేడి చేసేసుకున్న నీటిని పోసేసుకోవాలి. ఈ విధంగా వేడి నీళ్లు పోయడం వల్ల రవ్వ అనేది తొందరగా ఉడుకుతుంది. మనకు తక్కువ టైంలో ప్రసాదం కూడా రెడీ అవుతుంది. రవ్వ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం మూత పెట్టేసి రవ్వను ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం రవ్వ అంతా దగ్గర పడుతున్నప్పుడు ఒక్కసారి కలిపేసుకొని మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర బెల్లం తురుము వేసేసుకోవాలి. ఈ రవ్వ వేడికే మనకు బెల్లం అనేది కరిగిపోతుంది. మీకు అంత తీపి ఇష్టం ఉండదు అనుకుంటే 1 కప్పు మీద పావు కప్పు వేసేసుకోండి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ ఇలాచి పొడిని వేసేసుకొని ఇందాక మనం వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసేసి ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని మనం మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. మన ప్రసాదం అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మీకు వీలైతే ఏదో ఒక రోజు లేదంటే సోమవారం రోజైనా కూడా ఈ ప్రసాదాన్ని చేసి శివునికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే మన ఇంట్లో ఏవైనా పూజలు కానీ వ్రతాలు కానీ చేసేసుకున్నప్పుడు ఈ ప్రసాదాన్ని కూడా మనం చేసి పెట్టొచ్చు. అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర పెట్టే గోధుమ రవ్వ ప్రసాదం కూడా ఇదే. చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. మనం ఇంట్లోనే ఈ విధంగా సింపుల్గా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని చేసేసుకోవచ్చు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో రెసిపీ వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.